జంతువులు, పక్షులు, పురుగులు ఇవన్నీ చెప్పేస్తుంది ఏమని? దేవుని మాట వినేవి ఇవన్నీ, దేవుని మాటకు లోబడి బ్రతికేవి ఇవన్నీ. ఇవి దేవుని మాటకు లోబడి బ్రతుకుతూ దేవుడు చెప్పినట్టుగా అవి వింటున్నాయి గనుక మనిషి దేవుని మాట వినకపోతే అప్పుడు ప్రకృతి ఏమైపోద్ది? ప్రకృతిలో మార్పు సంభవిస్తుంది. ఎప్పుడైతే ప్రకృతిలో మార్పు సంభవించిందో అప్పుడు నీకు అర్థమైపోలేవని, నీలోని ఇంకా మారు మనస్సు రాలేదు. అయితే నీకు ఇంకా లాభం లేదు. నీ మీదకి దేన్ని వదిలేస్తే బాగుంటది? నీ మీదకి నేను ఒకటి వదిలేద్దాం అనుకున్నా. ఏమని? దోమలారా వెళ్ళిపోండి వీడి మీదకి. డెంగ్యూ, మలేరియా అవి రాకుండా ఉండాలి అంటే నువ్వు దేవుని మాట విని ఉండాలి. నువ్వు దేవుని మాట విననప్పుడు నువ్వు పడుకుని పోతావు. హాయిగా దుప్పటి కప్పుకున్నావు నువ్వు అనుకుంటావు. అప్పుడు దేవుడు పంపిస్తాడు. ఏమని? ఇల్లమ్మా దోమ ఇల్లాడి దగ్గరికి 100 రూపాయలు పెట్టి మళ్ళీ మేట పెట్టి మరీ పడుకున్నా. నువ్వు రావు అనుకుంటున్నావు. అసలు నీ కెపాసిటీ ఏది చూపించి ఒకసారి. ఆల్ అవుట్ కాదు, ఆడే అవుట్. వీడు ఆల్ అవుట్ అనుకుంటున్నాడు, జట్ అనుకుంటున్నాడు. వీడు కాదు, వీడు ఫట్టిడు. ప్రేమైన దేవుని పిల్లరా, చిన్న చిన్న దోమలతో, ఈగలతో, పురుగులతో వీటన్నిటి వల్ల ఎందుకు నీకు ఇంత పనిష్మెంట్ వస్తుంది చెప్పు? ఇలాంటి పరిస్థితులు నీకెందుకు సంభవిస్తున్నాయి? ప్రేమైన దేవుని పిల్లరా, ఏ ప్రకృతి అయితే మానవుని ఆకలి తీరుస్తుందో, మనిషిని సంతోష పెడుతుందో అలాంటి ప్రకృతితోనే ఆ మనిషిని దేవుడు మట్టి కరిపించడానికి సిద్ధపడిపోయాడంటే మనిషి చేసిన తప్పే ప్రకృతి వలన ముప్పు.